నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ. భారత ఆర్మీ రాబోయే 4 ఏళ్ల కోసం ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం సైన్యంలో ఉన్న సైనికుల కొరతను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏడాది 1,00,000 మంది అగ్నివీరులను రిక్రూట్ చేయాలని ఆర్మీ ప్లాన్ చేస్తోంది. ఈ చర్య ద్వారా ప్రస్తుతం ఉన్న 1.8 లక్షల సైనికుల కొరతను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అగ్నిపథ్ స్కీమ్ ప్రారంభమైనప్పటి నుంచి 2022 నుంచి ప్రతి ఏడాది 45,000 నుంచి 50,000 మంది అగ్నివీరులు ఆర్మీలో చేరుతున్నారు. ఈ రిక్రూట్మెంట్ మోడల్ ఆర్మీకి యంగ్ ఫోర్స్ను అందించడంలో కీలకంగా నిలిచింది. కానీ ఇప్పుడు రాబోయే సంవత్సరాల్లో ఈ సంఖ్యను డబుల్ చేసేందుకు, అంటే ఏడాదికి 1,00,000 మందిని తీసుకోవడానికి ఆర్మీ సిద్ధమవుతోంది. సైనికుల కొరత ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూస్తే, కరోనా సమయంలో ముఖ్యంగా 2020 మరియు 2021లో ఆర్మీ రిక్రూట్మెంట్ మొత్తం నిలిచిపోయింది. ఆ సమయంలో ఎలాంటి భర్తీలు జరగలేదు. ఇదే సమయంలో ఆర్మీలో ప్రతి ఏడాది సాధారణంగా 60,000 నుంచి 65,000 మంది రిటైర్ అవుతారు. 2 సంవత్సరాలు రిక్రూట్మెంట్ ఆగిపోవడం, రిటైర్మెంట్లు మాత్రం సాధారణంగానే కొనసాగడం, ఈ 2 కారణాల వల్ల సైన్యంలో పెద్ద ఎత్తున మానవ వనరుల లోపం ఏర్పడింది. అప్పుడు ఆర్మీ ఈ లోటును నింపడానికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ రూపొందించింది. వచ్చే 4 సంవత్సరాల్లో ప్రతి ఏడాది అగ్నివీరుల రిక్రూట్మెంట్ను 1,00,000కు పెంచితే ప్రస్తుతం ఉన్న 1.8 లక్షల సైనిక కొరతను పూర్తిగా అధిగమించే అవకాశం ఉంది. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా తీసుకొచ్చే అగ్నివీరులు 4 ఏళ్ల సేవ అనంతరం కొంతమంది మాత్రమే రెగ్యులర్ ఆర్మీలోకి చేరుతారు. మిగిలిన వారు సివిలియన్ లైఫ్లోకి తిరుగుతారు. అయితే పెద్ద సంఖ్యలో అగ్నివీరులను రిక్రూట్ చేయడం ద్వారా ఆర్మీకి యంగ్ మరియు ఫిజికల్గా ఫిట్ సైనికులు అందుబాటులోకి వస్తారు. ఇది డిఫెన్స్ స్ట్రక్చర్ను మరింత బలోపేతం చేస్తుందని నిపుణుల అభిప్రాయం. అదనంగా రాబోయే సంవత్సరాల్లో దేశ భద్రతా పరిస్థితులు, సరిహద్దుల వద్ద పెరుగుతున్న జియోపొలిటికల్ టెన్షన్స్, ఇలా అన్నీ ఆర్మీ మరింత బలమైన మానవ వనరులు కలిగి ఉండాల్సిన అవసరాన్ని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ పెంపు ఒక వ్యూహాత్మక నిర్ణయంగా భావించవచ్చు. మొత్తం చూస్తే రిటైర్మెంట్లు పెరగడం, 2 సంవత్సరాల రిక్రూట్మెంట్లు ఆగిపోవడం వల్ల ఏర్పడిన సైనిక కొరతను పూర్తిగా తగ్గించాలనే లక్ష్యంతో ఆర్మీ ముందుకు సాగుతోంది. వచ్చే 4 సంవత్సరాల్లో తీసుకోబోయే ఈ నిర్ణయం భారత రక్షణ వ్యవస్థకు దీర్ఘకాలికంగా బలం చేకూర్చే అవకాశం ఉంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.